నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఈ క్రింది వాక్యాలలో ఏది సరి అయినది లేదా సరి అయినవి అంటున్నాడు. ఇక్కడ ఆప్షన్ చూస్తే ద రాకెట్ యూజ్డ్ టు లాంచ్ చంద్రయాన్ 1 వాజ్ పిఎస్ఎల్వి C11. చంద్రయాన్ను ప్రయోగించడానికి ఉపయోగించిన రాకెట్ పిఎస్ఎల్వి C11 అని అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ చూడండి. ఇన్ చంద్రయాన్ 1 మిషన్ 11 పేలోడ్స్ వర్ యూజ్ అవుట్ ఆఫ్ విచ్ 5 ఆర్ ఫ్రమ్ ఇస్రో అని అంటున్నాడు. చంద్రయాన్ మిషన్లో 11 పేలోడ్లు ఉపయోగించబడ్డాయి, వాటిలో 5 ఇస్రో నుండి వచ్చాయి. ఇక మూడో ఆప్షన్ ఏమంటున్నాడంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఆర్బిటార్ అండ్ రోవర్ అని అంటున్నాడు. ఇది ఆర్బిటార్ మరియు రోవర్ని కలిగి ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. ఇందులో ఫస్ట్ స్టేట్మెంట్ తీసుకుంటే ద రాకెట్ యూజ్ టు లాంచ్ చంద్రయాన్ 1 వాస్ పిఎస్ఎల్వి C11. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. చంద్రయాన్ 1 ప్రయోగం చేయడానికి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రయాన్ 1 ప్రయోగం తీసుకున్నాం అనుకోండి. ఈ చంద్రయాన్ 1 అనేటువంటి ప్రయోగాన్ని 2008లో ఇస్రో చేపట్టడం అనేది జరిగింది. సో దీన్ని పిఎస్ఎల్వి C11 అనేటువంటి రాకెట్ ద్వారా చేపట్టడం జరిగింది. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఇన్ చంద్రయాన్ 1 మిషన్ 11 పేలోడ్స్ వర్ యూజ్డ్. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అవుట్ ఆఫ్ విచ్ 5 ఆర్ ఫ్రమ్ ఇస్రో అని అంటున్నాడు. సో ఈ చంద్రయాన్ 1 ప్రయోగంలో 11 పేలోడ్స్ని ఉపయోగించారు. సో ఇస్రో నుండి 5 పేలోడ్స్ రావడం జరిగింది. సో టెరెయిన్ మ్యాపింగ్ కెమెరా TMP అని. సో ఇలా వివిధ రకాలైనటువంటి 5 రకాల పేలోడ్స్ని ఉపయోగించారు. అదేవిధంగా నాసా నుంచి 2 పేలోడ్స్ రావడం జరిగింది. ESA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నుంచి 3 పేలోడ్స్ వచ్చాయి. అదేవిధంగా బల్గేరియా నుంచి 1 పేలోడ్ రావడం జరిగింది. సో ఈ విధంగా టోటల్గా మనకు 11 పేలోడ్స్ని 11 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ని చంద్రయాన్ 1 ప్రయోగంలో ఉపయోగించారు. సో కాబట్టి ఇచ్చినటువంటి వాటిలో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఇక మూడో ఆప్షన్ తీసుకుంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఆర్బిటార్ అండ్ రోవర్ అంటున్నాడు. ఇది రాంగ్ ఆప్షన్ అండి. ఎందుకు అంటే చంద్రయాన్ 1 ప్రయోగం అనేది చంద్రయాన్ 1 తీసుకున్నాం అనుకోండి. ఈ చంద్రయాన్ 1 అనేది మనకు కేవలం ఆర్బిటార్ మాడ్యూల్ మాత్రమే కలిగి ఉంది. చంద్రయాన్ 1 ఓన్లీ ఆర్బిటార్ మాడ్యూల్ని కలిగి ఉంటుంది. ఇక చంద్రయాన్ 2 తీసుకున్నాం అనుకోండి. చంద్రయాన్ 2లో మనకు ఆర్బిటారు, రోవరు, అదేవిధంగా ల్యాండర్. చంద్రయాన్ 2 తీసుకుంటే ఆర్బిటర్, ల్యాండర్, అదేవిధంగా రోవర్, ఈ 3 ఉంటాయి. కాకపోతే దురదృష్టవశాత్తు అది పూర్తిగా 100% సక్సెస్ కాలేదు. అందులో ఉన్నటువంటి ఆర్బిటర్ మాత్రమే సక్సెస్ అయింది, మిగిలినటువంటి 2 ఫెయిల్ కావడం జరిగింది. ఇక చంద్రయాన్ 3 ప్రయోగం తీసుకున్నాం అనుకోండి. ఈ చంద్రయాన్ 3లో ల్యాండర్, అదేవిధంగా రోవర్ ఉంటాయి. ల్యాండర్ మరియు రోవర్ ఉంటాయి. ఎందుకంటే చంద్రయాన్ 2లో ఆల్రెడీ మనము ఆర్బిటార్ని ప్రయోగించడం జరిగింది. ఇక్కడ మనకు చంద్రయాన్ 1 గురించి అడిగాడు కాబట్టి థర్డ్ ఆప్షన్లో కన్సిస్ట్ ఆఫ్ అన్ ఆర్బిటార్ అండ్ రోవర్ అని అంటున్నాడు. సో ఇక్కడ రోవర్ అనేది ఉండదు, ఆర్బిటార్ ఉంటుంది, కేవలం ఆర్బిటార్ మాత్రమే ఉంటుంది. సో కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 1, 2 మాత్రమే కరెక్ట్ అయినటువంటి ఆప్షన్స్ అన్నమాట. సో 1, 2 ఆప్షన్స్ మాత్రమే కరెక్ట్ అయ్యి 1 or 2 ఆర్ కరెక్ట్. సో కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది అనమాట. 1 మరియు 2 మాత్రమే సరి అయినవి. ఓకే, రైట్. అదేవిధంగా మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసామనుకోండి. చూడండి, స్క్రామ్జెట్ రాకెట్ ఇంజన్స్ ఆర్ ద మోస్ట్ ఐడియలీ సూటెడ్ ఫార్ లాంచ్ వెహికల్స్ మూవింగ్ అట్ అని అన్నాడు. స్క్రామ్జెట్ రాకెట్ ఇంజన్లు ఈ క్రింది వాటిలో ఏ ప్రయోగ వాహనాలకు అత్యంత అనువైనవి అన్నాడు. ఆప్షన్స్ సూపర్సోనిక్ స్పీడ్స్, హైపర్సోనిక్ స్పీడ్స్, అల్ట్రా హైపర్సోనిక్ స్పీడ్స్, నన్ ఆఫ్ ది అబోవ్ అని అన్నాడు. సో స్క్రామ్జెట్ రాకెట్ ఇంజన్ అంటే సూపర్సోనిక్ స్పీడ్స్ అన్నమాట. సో బేసికల్గా స్క్రామ్జెట్ అంటున్నాం. స్క్రామ్జెట్ అంటేనే అర్థం ఏంటి అంటే సూపర్సోనిక్ కంబస్షన్ రామ్జెట్ రాకెట్. సో స్క్రామ్జెట్ అంటే సూపర్సోనిక్ కంబస్షన్ రామ్జెట్ అని అన్నమాట. సో బేసికల్గా సూపర్సోనిక్ అంటున్నాం. సూపర్సోనిక్ అంటే మనకు సౌండ్ స్పీడ్ ఏదైతే ఉంటుందో ధ్వని వేగం కంటే
ఎక్కువ వేగంతో ప్రయాణించేటువంటివి. ధ్వని వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేటువంటి వాటిని మనము సూపర్ సోనిక్ అని అంటున్నారు. సో కాబట్టి స్క్రామ్జెట్ ఇంజన్స్ అనేవి పేరులోనే ఉంది, సూపర్ సోనిక్ కంబస్షన్ రామ్జెట్ టెక్నాలజీ అని అంటాం. సో ఈ స్క్రామ్జెట్ ఇంజన్స్ అనేవి ఎవరికి సూటబుల్ అవుతాయంటే సూపర్ సోనిక్ స్పీడ్స్తో ప్రయాణించేటువంటి రాకెట్స్కు అత్యంత సులువైనటువంటివి. సో కాబట్టి ఆన్సర్ ఏ అవుతుంది అనమాట. ఓకే, రైట్ అండి. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, సో అదేవిధంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూసాం అనుకోండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని అన్నాడు. ఈ క్రింది వాటిలో భారతదేశానికి చెందిన భూ పరిశీలన ఉపగ్రహాలు ఏవి అని అంటున్నాడు. ఈ భూ పరిశీలన ఉపగ్రహాలు ఉన్నాయి కదా, సో వీటినే మనం ఏమంటామంటే రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని కూడా అంటారు. రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని కూడా అంటారు. భూ పరిశీలన ఉపగ్రహాలు లేదా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అని అంటున్నారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఇన్సాట్ 3D, సరల్, అదేవిధంగా రీసాట్ ఇచ్చినటువంటి మూడు కూడా మనకు అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనమాట, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. సో కాబట్టి ఆన్సర్ సి అవుతుంది. సో ఆల్ ది అబోవ్. సో మూడు కూడా మనకు రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. మనం ఇన్సాట్ 3D తీసుకున్నాం అనుకోండి. సో ఇన్సాట్ 3Dని మనము 2013లో దీన్ని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. కౌరు అనేటువంటి అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 అనేటువంటి రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలో ఉన్నటువంటి కౌరు అంతరిక్ష కేంద్రం ఏరియన్ 5 రాకెట్ ద్వారా మనం ప్రయోగించాము. ఇన్సాట్ 3D అనేది ఒక మెటీరియోలాజికల్ శాటిలైట్ అండి. మెటీరియోలాజికల్ శాటిలైట్. ఇక్కడ మెటీరియోలాజికల్ శాటిలైట్ అంటే వాతావరణ పరిశీలన ఉపగ్రహము. వాతావరణ పరిశీలన ఉపగ్రహం అని అంటాం. వాతావరణ పరిశీలన ఉపగ్రహం అంటే భూ ఉపరితలాన్ని అదేవిధంగా మనకు ఈ వాతావరణ పరిస్థితులు అంచనా వేయడానికి కోసము, ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం కూడా మనం ఉపయోగించడం జరుగుతుంది. విపత్తు నిర్వహణ కోసం కూడా ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అదేవిధంగా మనం సరల్ తీసుకున్నాం అనుకోండి. ఈ సరల్ అనేది ఇండో ఫ్రెంచ్ జాయింట్ మిషన్ అనమాట. సో ఇండో ఫ్రెంచ్ జాయింట్ మిషన్, ఓకే, ఇండో ఫ్రెంచ్ మిషన్ అనమాట. సో దీన్ని కూడా మనం 2013లో ప్రయోగించడం జరిగింది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, SDSC, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. శ్రీహరికోట నుండి దీన్ని ప్రయోగించడం జరిగింది సరల్. సో ఆర్గోస్ అండ్ ఆల్టికా అనేటువంటి పేలోడ్స్ కలిగి ఉంటుంది. ఇది సరల్ అనేది ఒక ఓషనోగ్రఫిక్ శాటిలైట్ అనమాట. ఓషనోగ్రఫిక్ శాటిలైట్ అంటే సముద్ర అన్వేషణకు ఉద్దేశించినటువంటి ఉపగ్రహం మనకు సరల్ అనేటువంటిది. ఇక రీసాట్ తీసుకున్నాం అనుకోండి. రీసాట్ అనేది కూడా మనకు ఒక అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో దీన్ని మనము రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అని అంటాం. రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అని అంటాము. ఇది కూడా మనకు అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో కాబట్టి ఇచ్చినటువంటి వాటిలో భారతదేశానికి చెందినటువంటి అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ ఏదంటే ఇన్సాట్ 3D ఉంది, అదేవిధంగా సరల్, రీసాట్. సో ఇక్కడ మూడు ఇచ్చాడు, మూడు కూడా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. ఇన్సాట్ 3Dని మనము 2013లో ఫ్రెంచ్ గయానాలో ఉన్నటువంటి కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియన్ 5 అనేటువంటి రాకెట్ ద్వారా ప్రయోగించాము. ఇట్ ఈస్ ఎ మెట్రోలాజికల్ శాటిలైట్ అంటే వాతావరణ పరిశీలన ఉపగ్రహం అనమాట. అదేవిధంగా సరల్ తీసుకుంటే ఇది ఇండో ఫ్రెంచ్ జాయింట్ మిషన్. దీన్ని కూడా మనం 2013లో SDSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV C-20 అనేటువంటి రాకెట్ ద్వారా దీన్ని ప్రయోగించడం జరిగింది. ఇది ఒక ఓషనోగ్రఫిక్ శాటిలైట్ అనమాట, సముద్ర అన్వేషణ కోసము ఉద్దేశించినటువంటి ఉపగ్రహం. అదేవిధంగా రీసాట్ తీసుకున్నాం అనుకోండి, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అని అంటాం. ఆల్ వెదర్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, అన్ని రకాల పరిస్థితులలో, అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో భూ పరిశీలన చేసేటువంటి ఉపగ్రహం అనమాట రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ అని. సో కాబట్టి ఇచ్చినటువంటి మూడు కూడా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్సే.